ఓకే. సో, ముందుగా కిరీటి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మొదటగా మీరే. మైక్. సో, 2 లాంగ్వేజ్‌ల సినిమా కాబట్టి తమిళ్, తెలుగు రెండిట్లో మాట్లాడితే బెటర్ అని. నాన్న పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్దా వరం. అంతే, రెండు కలిపి. ఓకే, హాయ్ అండి, దిస్ ఇస్ కిరీటి దామరాజు. ఫస్ట్ టైం ఆల్ థ్యాంక్స్ టు నవీన్. చాలా వెరీ ఫ్యూ హీరోస్ లైక్ దట్ హూ విల్ రిమెంబర్ co-actors and call for the very important roles. సో అలా గుర్తుపెట్టుకుని నన్ను కాల్ చేయడం వల్ల ఐఎమ్ హియర్ డూయింగ్ ఏ ఫస్ట్ తమిళ్ తెలుగు బైలింగ్వల్ ఫిలిం అండి ఇది. సో ఇది ఒక ఇట్స్ వెరీ, మీరు చాలా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చూస్తుంటారు ఇప్పటికే. దేర్ ఆర్ సో మెనీ థ్రిల్లర్స్ మనకున్న ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానీ ఇది కానీ చాలా చాలా వెరైటీ కైండ్ ఆఫ్ థ్రిల్లర్స్, చాలా ఆప్షన్స్ మీకు తెలుసు. బట్ దిస్ విల్ బీ వెరీ డిఫరెంట్. సెకండ్ హాఫ్లో ఒక సీక్వెన్స్ ఉంటుంది, అది చెప్పకూడదు, బట్ నేను అడిగి మరీ చూపించుకున్నాను డబ్బింగ్లో. అది నాల్సి నో బడీ హ్యాస్ టచ్డ్ దట్ పర్టికులర్ థింగ్ ఇన్ ద ఎంటైర్ తెలుగు సినిమా కానీ తమిళ సినిమా కానీ ఎవ్వరు చేయలేదు. సో థ్యాంక్ యూ లోకేష్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. వెల్కమ్ టు తెలుగు సినిమా లోకేష్ గారు అండ్ అజ్మల్ గారు అండ్ ఆల్సో రియా గారు, అక్బర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. నిఖిల్ సార్, వెల్కమ్ టు తెలుగు సినిమా. మా వాళ్ళు డబ్బింగ్ సినిమాలే భుజాన్ని వేసుకుని హిట్ చేస్తారు, అలాంటిది మీరు డైరెక్ట్గా కష్టపడి తెలుగులో తమిళ్లో తీశారు. ఇట్ విల్ బీ లైక్ మా కంటెంట్ మాకు కింగ్ కాబట్టి అదిరిపోతుంది సినిమా. చాలా చాలా రేసీగా ఉంటుంది సినిమా, మీకు చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. అసలు మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. ఎప్పుడు నన్ను కొంచెం కామెడీలో చూస్తారు, దీనిలో కొంచెం ఇంటెన్స్ రోజు ఇచ్చారు. అండ్ థ్యాంక్స్ టు నవీన్ భయ్య, థ్యాంక్ యూ సో మచ్. వెరీ ఫ్యూ హీరోస్ లైక్ దట్. వితౌట్ నవీన్ ఐఎమ్ నాట్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ నవీన్. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. యూ విల్ హ్యావ్ ఎ బ్లాస్ట్ ఫర్ ష్యూర్. థ్యాంక్ యూ కిరీటి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు రవివర్మ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. యా, అదేంటో నంబర్లు ఈజీగా తెలిసిపోతూ ఉంటాయి నెక్స్ట్ ఎవరిది వస్తుంది. అది ఎలా ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అగైన్ కిరీటి దగ్గర ఇచ్చే స్టార్ట్ చేస్తాను నేను. థ్యాంక్ యూ నవీన్ అన్నారు కదా, ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్ యూ సో మచ్. నవీన్ తోటి నేను ఒక 2 సినిమాలు చేశానండి. వీ రియలీ హ్యావ్ a mutual respect as actors, so much. And thanks for pulling me into, Lokesh's hands and our production here for 11. 11 is a wonderful story. Chala baaguntadi. Of course, tanu annatugane ee subject akkada touch cheyaledu. I have seen, stories analyze chesanu, kodu chusanu mundu ekkadana, at least naakaithe kanpichaledanడి. So you will have a blast. That's one. And coming to Lokesh, ఆయన నా క్యారెక్టరే ఒక గంటన్నర చెప్పాడు ఫస్ట్ టైం కలిసినప్పుడు. అంటే ఐ వాజ్ వెరీ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్ విత్ ద డీటెయిల్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెన్స్ వై. నాది చెప్పాలంటే ఇట్ ఈస్ అ గుడ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్, బట్ నిడివిలో కొద్దిగా తక్కువే ఉండొచ్చు. బట్ దాని డీటెయిల్స్, బ్యాక్ స్టోరీ, హీ హ్యాస్ ట్రీటెడ్ దిస్ వెరీ థరో, నాట్ అ ఫస్ట్ టైం డైరెక్టర్, బట్ చాలా సీజన్డ్ డైరెక్టర్ లాగా. మరి సీజనింగ్ ఎన్నిసార్లు చేసుకున్నాడు ఆయన స్క్రిప్ట్లో నాకు తెలియదు, కానీ హీ హాస్ డన్ అ వండర్ఫుల్ జాబ్ విత్ ఇట్. అండ్ బికాస్ ఆఫ్ హిమ్ టు మేక్ ఇట్ ఇన్ తమిళ్ అండ్ తెలుగు, మా వరకు డైలాగ్స్ కానీ లేకపోతే ఫీల్ కానీ మిస్ అవ్వకుండా, డబ్బింగ్ ఇష్యూస్ లేకుండా, అంటే వీ వర్ ఏబుల్ టు, నాకు తమిళ్ అంత కొత్త యాక్చువల్లీ, సో నేర్పించి మరీ ఈ చేయించాడు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ లోకేష్. అండ్ అజ్మల్ సార్ అండ్ రియా గారు, థ్యాంక్స్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ యువర్ ప్రొడక్షన్. అండ్ Nikhil Murugan, he was the star last time, amazing in Chennai. And once again, you'll have a wonderful movie, a wonderful thriller. And Naveen, as always, he left, right, center, Tamil, Kannada, Telugu, Hindi, anni untayo inka. So we are always enjoying your projects, bro. Good luck to all of us. And Kirit is the one who's going to surprise you.
లేదండి, థ్యాంక్ యూ సో మచ్ అగైన్. థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు నిఖిల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్. యా మీరే. అందరికీ నమస్కారం, నా పేరు నిఖిల్ మురుగన్. అందరికీ నమస్కారం, నా పేరు నిఖిల్ మురుగన్. నేను తెలుగు ఇంకా బాగా రాలేదు. ఐఎమ్ వర్కింగ్ ఎస్ అ పిఆర్ఓ ఇన్ చెన్నై. దిస్ ఈస్ మై 550th ఫిల్మ్. ఐఎమ్ ఫ్రమ్ AR Entertainments for the first film. I'm coordinating with them, and with Vamshi Shekhar, I'm coordinating for many films. This film has come out very nice. Kindly support and encourage this film. Thank you. థ్యాంక్ యూ నిఖిల్ గారు. అండ్ ఇప్పుడు ఇంత మంచి కంటెంట్ని మనకు అందిస్తున్నటువంటి అక్బర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. This is the only word this is the only Telugu word I learned today. So, good afternoon to everyone. On behalf of AR Entertainment, we welcome all media, press, digital, social, and all other persons. So, this is our third film project. First two films already we have produced and released in Tamil, which were box office hit. This film is straight Telugu. Same script we have also produced in Tamil. That is also straight film only. So Naveen Chandra sir has acted as a lead, performed extraordinarily well. No, he has committed number of films in Tamil also now. He is very busy artist in Telugu. Riya Hari has already done a film in Tamil. She has played a female lead in this film, has performed well. Besides, there are many artists. Sesang sir, Kriti sir, Ravi Verma sir, Abhirami ma'am, Naren, Taliban, Ritibiga, and many more artists played an important role in this film. So this is an investigation thriller. From the beginning to end will be interesting. So we are going to screen the film before release to you all. You will definitely enjoy. Hope you like the teaser. So we need all your support for the promotion of this film. We want to reach this film through you to our audience. Thank you. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు రియా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. బాగున్నారా ఎవ్రీవన్? I don't know Telugu, just I'm learning little. Anyway, thank you so much for coming here. And this is my first film in Telugu. And as a production also, this is the first film AR Entertainment doing. And 11 is, I like to thank director Lokesh, and I like to thank Naveen Garu. He's a very good actor, and I'm very happy because I'm in the part of this film. Thank you so much to Lokesh giving me such a wonderful opportunity. Thank you so much everyone. థ్యాంక్ యూ రియా గారు. వెల్కమ్ టు టాలీవుడ్. అండ్ ఇప్పుడు ఇంత మంచి సబ్జెక్ట్తో మనకి తెలుగులో ఈ సినిమాని తమిళ్లో కూడా డైరెక్ట్ చేసినటువంటి లోకేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ చాలా బాగుంది కాంటెంట్. మేము బేసిక్గా తమిళ సినిమాలు తెలుగులో డబ్ చేస్తేనే పిచ్చిగా చూసేస్తాం. అలాంటిది వి లవ్ టు సీ దిస్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. ప్రెస్ అండ్ మీడియా అందరికీ నమస్కారం. ఫస్ట్ నా తెలుగుకు క్షమించండి. నేను తెలుగు మాట్లాడుతున్నాను, బట్ నాట్ లైక్ ప్రాపర్, బట్ ఐ విల్ ట్రై టు మేనేజ్. ఫస్ట్ థ్యాంక్స్ నేను చెప్పాలంటే అక్బర్ సార్, బికాస్ ఈ స్క్రిప్ట్ నేను చెప్పిన తర్వాత ఈయన డిసైడ్ ఆ రోజే డిసైడ్ అయినారు ఈ స్క్రిప్ట్ ఆయన చేయాలని. సో అంత ఫ్రమ్ దట్ పాయింట్ నుంచి తర్వాత సో మచ్ స్ట్రగుల్ ఉండింది ఈ స్క్రిప్ట్ షూటింగ్ జరిగే వరకు. బట్ అక్బర్ సార్ ఆయన ఒక స్ట్రాంగ్గా స్క్రిప్ట్ని బిలీవ్ చేశారు ఆయన. సో ఎలాంటి మూవీ చేసే తీరాలి అని. థ్యాంక్స్ ఫర్ దట్ సార్. అండ్ రే మ్యామ్, సో దే బోత్ స్టూడ్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ నెక్స్ట్ థింగ్ వాస్ నవీన్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ నవీన్ సార్, బికాస్ ఈ స్క్రిప్ట్ నేను నవీన్ సార్ ముందుగా 2-3 ఇయర్ నేను చెప్పాను. సో సమ్హౌ ఇట్ డిడ్ంట్ వర్కౌట్. బట్ ఆఫ్టర్ నవీన్ సార్ నేను ఈ స్క్రిప్ట్ నరేట్ చేసిన తర్వాత ఆ సెకండ్ నవీన్ సార్ డిసైడ్ చేశారు ఈ మూవీ ఆయన ఆయన చేయాలని.
సో ఫ్రమ్ దట్ పాయింట్ టు దిస్ పాయింట్ ఈజ్ గివింగ్ ఇస్ బెస్ట్. అండ్ యాక్టింగ్ గురించి నేను చెప్పేది ఏం లేదు, మీకు అందరూ తెలుసు అది. సో బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఆయన ప్రీవియస్ మూవీస్కు ఈ మూవీస్కి ఏ డిఫరెంట్ ఉంటుంది అని మీరు టీజర్లో జస్ట్ యూ విట్నెస్డ్ ఐ గెస్. సో టీజర్లో మీకు ఆయన క్యారెక్టర్ ఎలా అనిపించిందో సేమ్ లాగా ఫిలింలోనూ ఉంది. అండ్ రవి వర్మ సార్ అండ్ కిరీటి సార్, థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళ గురించి మాట్లాడాలి, బట్ నెక్స్ట్ టైం చాలా ఉంది. And I need to thank my technicians teams. First Karthik DOP, మీరు చూసి ఉంటారు. He was an assistant of Dudley sir, Bollywood cameraman. So he was a very big pillar for this movie and for me too. And Iman sir, music director, and Srikanth editor, and sound designer Rajakshan sir. So they all work together for this teaser. ఈ మూవీ గురించి చెప్పాలంటే ఇట్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ. సో అది మీకు తెలుసును. బట్ వాట్ డిఫరెంట్ అని మీరు చూస్తే దీంట్లో ఒక యూనిక్ పాయింట్ ఉంది. క్రిటిక్ చెప్పారు కదా, సో ఆ యూనిక్ పాయింటే. సో అది మీరు కన్ఫామ్గా మిమ్మల్ని అది సర్ప్రైజ్ చేస్తుంది. సో సర్ప్రైజ్, even surprise, you have never witnessed that. I'm sure that you have never witnessed it in any cinema. So that will make you very excited to see this film. I hope మీకు ఈ 1.26 టీజర్ 1.26 మినిట్ టీజర్ మిమ్మల్ని ఎగ్జైట్ చేస్తున్నా నేను ఆయన నమ్ముతున్నా. ఆ ఎగ్జైట్మెంట్ మీకు వచ్చింది కదా టీజర్లో, అది కన్ఫామ్ మీకు త్రూ ఎంటైర్ మూవీలో ఉంటుంది. అండ్ రాజా రవీంద్ర సార్, ఆయనకి నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. బికాస్ ఫ్యూ టైమ్స్ డేట్స్ వచ్చి మాకు అందంగా మేనేజ్ చేసి మాకు ఇచ్చారు. సో టైంలో మీ మూవీ ఫినిష్ చేసేదికి ఆయన ఒక పెద్ద రీజన్. అండ్ ఫైనలీ థ్యాంక్స్ టు నిఖిల్ సిద్ధార్థ సార్. సో ఈస్ రిలీజింగ్ ద teaser digitally at 4 o'clock. So I'm very much thankful to him. Thank you so much. Thank you sir. And ఇప్పుడు రాజా రవీంద్ర గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు కూడా తమిళ్లో తెలుగులో చెప్తారా? అందరికీ వణక్కం. ఇక్కడికి వచ్చేసిన అందరికీ నా నమస్కారం. ఈ 11 సినిమా అక్బర్ గారు తమిళ్లో మంచి ప్రొడ్యూసరు, ఆయన ఆడిటరు, చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి తమిళ్లో. ఆయన ఈ టేస్ట్తో ఈ సినిమా చేశారు. అలాగే సార్ లోకేష్ సార్, మీకు ఈ కథ ఎలా ఐడియా వచ్చిందో నాకు అర్థం కావట్లే. చాలా చాలా బాగుంది. వినగానే షాక్ తిన్నాం. ఇంతకుముందు ఎప్పుడు ఇటువంటి స్క్రిప్ట్ వినలా. ఇప్పుడు మహారాజా సినిమా చూసి 2 రోజుల నుంచి నిద్ర పట్టట్లే నాకు, ఎలాగొచ్చింది ఈయనకి ఈ ఐడియా, ఈ కథ ఏంటని. ఈ కథ కూడా 11 కూడా ఆ రేంజ్లోనే ఉంటుంది. కథలో ట్విస్ట్లు కానీ టెన్షన్ కానీ ప్రతిదీ. ఆల్ ది బెస్ట్ సార్. అలాగే నవీన్ చంద్ర గారి గురించి చెప్పక్కర్లేదు, మీరు అందరూ చూసే ఉన్నారు, చాలా సినిమాలు చేశారు. ఆయనకి ఈ సినిమా ఆయన కెరీర్లోనే ద హైయెస్ట్ బడ్జెట్ ఫిలిం. థ్యాంక్స్ అక్బర్ గారు. అలాగే మీరు అందరూ ఈ సినిమాని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ 11 టీమ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఆర్ స్వీటెస్ట్ నవీన్ చంద్ర గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్లీజ్. అందరికి నమస్కారం. ఎలా ఉన్నారు? కొంచెం ఎండలు చల్లబడ్డాయి, కొంచెం బెటర్ అవుతున్నాం. వీఆర్ ఫీలింగ్ గుడ్ నౌ, కొంచెం కంఫర్టబుల్గా ఉన్నాం. 11 ఫిలిం ఇది చాలా కష్టమైన టైంలో, అసలు డేట్స్ లేని టైంలో, వేరే సినిమాలు చేస్తున్న టైంలో ఈ కథ వచ్చింది. కథ విన్న వెంటనే చాలా బాగుందన్న. బట్ నేను ఫస్ట్ తమిళ్లో చేస్తారనుకున్నా. ఐ థాట్ ఇట్స్ ఎ తమిళ్ ఫిలిం, సో తమిళ్లో ఏమో అనుకున్నా. బట్ లోకేష్ ఏం చెప్పారంటే, ఇది ప్రొడ్యూసర్ గారు అక్బర్ గారు ఏం చెప్పారంటే, తమిళ్ తెలుగు చేస్తే ఎలా ఉంటుంది సార్, తమిళ్ తెలుగు చేస్తే డబ్బింగ్ చేయకుండా ఒరిజినల్స్గా చేద్దాం సార్ 2 అన్నా. సో దీనికి ఒక 8 months ప్రీ ప్రొడక్షన్ చేయడం జరిగింది.
అండ్ ప్రొడ్యూసర్స్, నిజంగా ఇంత మంచి ప్రొడ్యూసర్స్ నేను స్క్రిప్ట్కి వర్క్ చేయడం ప్రొడ్యూసర్స్ నేను ఎప్పటిదాకా చూడలేదు. అంటే ప్రతిరోజు జరుగుతున్న ప్రతి షూట్, ప్రతి షాట్కి ఏమేమి కావాలి ప్రతిదీ ప్రొడ్యూసర్ రూమ్లో కూడా విత్ ఆల్ డీటెయిల్స్. సో దే వర్ సో, అంటే ఒక స్కూల్ యాన్యువల్ డే, ఒక ఇంట్లో పెళ్ళి లేకపోతే ఇంట్లో ఫంక్షన్ జరిగినప్పుడు అందరూ కలిసి ఎలా చేసుకుంటే ఒక సినిమాని, అలా అక్బర్ గారు, ద హోల్ టీమ్ వీళ్ళందరూ కలిసి, అంటే 8 months ప్రీ ప్రొడక్షన్ అండి, 8 months తర్వాత షూట్ చేసాం ఇది. అండ్ 2 films షూట్ చేసాం, ఒక షాట్ తెలుగు, ఒక షాట్ తమిళ్. ఎక్కడ కూడా ఓకే వైట్ షాట్ మిడ్ షాట్లో మన తెలుగు డబ్ది పెట్టేద్దాం లేకపోతే తమిళ్లో చేసింది పెట్టేద్దాం లేదు. లోకేష్ మామూలు వ్యక్తి కాదు. సో ప్రతి షాట్ చాలా డీటెయిల్డ్గా, ఎక్కడ స్క్రీన్ ప్లేకి కథకి ఎక్కడ లాజిక్ మిస్ అవ్వకుండా చాలా ఇంటెన్స్గా చాలా క్లియర్గా తీర్చిదిద్దిన సినిమా ఇది. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఫిలిం. ఎస్, కిరీటి చెప్పినట్టు చాలా ఆప్షన్స్ ఉన్నాయి థ్రిల్లర్స్కి. ఓటీటీ ఓపెన్ చేస్తే నేనే కొన్ని థ్రిల్లర్స్ చేసి ఉన్నాను ఓటీటీలోనే. సో కంపేర్ టు దోస్ ఈ థ్రిల్లర్ ఖచ్చితంగా సర్ప్రైజ్ చేస్తుంది. రీసెంట్లీ నేను రాజా రవీంద్ర గారు మహారాజా ఫిలిం చూడడం జరిగింది. అండ్ చూసిన తర్వాత మాకు 2-3 days నిద్ర పట్టలేదు. ఇప్పుడు ఆ థాట్లోనే ఉన్నాం, అంత ఇంటెన్స్గా ఉంది ఫిలిం. సారీ, ఇక్కడ దాని కంపారిజన్ ఎందుకు చేస్తున్నా అంటే ట్విస్ట్ టర్న్స్ స్క్రీన్ ప్లే ఆ సినిమాకి ప్రతి ఒక్కరు చాలా బాగా చెప్పారు ఆ సినిమా గురించి. అండ్ వెరీ హ్యాపీ ఫర్ ద టీమ్. అలాగే ఈ సినిమాలో కూడా లైక్ the theme of the film is well written, the script is well written, the action is good, actors like especially I want to thank Shashank, Ravi Verma, Kiriti, because తెలుగు అనగానే ఓకే అన్నారు, బట్ తమిళ్ అనగానే భయ్యా భాష అన్నారు. బట్ నేర్చుకుంటాం భయ్యా, నిజంగా మాకు డైలాగ్స్ అన్ని ముందే ఇస్తే బాగుంటుంది అన్నారు. బట్ లోకేష్ మేడ్ షూర్ దట్ ముందే వాళ్ళకి డైలాగ్స్ పంపించి ప్రతి తమిళ్ డైలాగు వాళ్ళే చెప్పేలాగా, ప్రతి యాక్షన్ వాళ్ళే చేసేలాగా. అండ్ ఇట్ వాస్ సో గుడ్ లోకేష్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మధ్యలో ఏంటి భయ్యా అందరూ లైక్ చాలామంది అడిగారు, ఇంకా చెన్నైలో సెటిల్ అయిపోయావా అని అడిగారు. ఎందుకంటే ఈ మధ్య చెన్నైలో తమిళ్ ఫిలిమ్స్ చేస్తున్నాను కాబట్టి చెన్నైలో సెటిల్ అయిపోయాను. అక్బర్ సార్ నన్ను అక్కడే సెటిల్ అయ్యేలా చేస్తున్నట్టున్నారు. బికాస్ ఆయన ప్రొడక్షన్లో లైక్ ఇట్ వాజ్ లైక్ హోమ్. నిజంగా చాలా బాగా చూసుకున్నారు, నాట్ ఓన్లీ మీ అందరినీ. అండ్ ప్రొడక్షన్ హౌస్ ఆల్రెడీ 3 films చేస్తున్నారు. ఆల్ ద 3 films హ్యావ్ డన్ రియలీ గుడ్. అండ్ అన్ని మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిమ్స్. అండ్ సొసైటీకి ఏదో చెప్పాలనుకున్న ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం తీశారు. కంగ్రాచ్యులేషన్స్ సార్, వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. ఆర్ పీపుల్ విల్ లవ్ ఆల్వేస్ గుడ్ కాంటెంట్ అండ్ గుడ్ పీపుల్. సో కంగ్రాచ్యులేషన్స్. అండ్ లోకేష్, వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. రియా, వెల్కమ్. అండ్ పాప మా అమ్మాయి తెలుగు బాగా నేర్చుకుంది డైలాగుల కోసం, కష్టపడింది, బాగా చేసింది. అండ్ ఇంకా చాలా మాట్లాడాలి ఈ సినిమా గురించి. ఇవాళే లాంచ్ కాబట్టి, టీజర్ లాంచ్ కాబట్టి, టీజర్ మీరు చూశారు. సో ట్రైలర్ వస్తుంది, చాలా సాంగ్స్ వస్తాయి. దెన్ లాట్ ఆఫ్ యూ నో అబౌట్ ఇట్. ఒక ఫిల్మ్కి ఎలా ప్రమోషన్ చేస్తూ వస్తుంటే ఆడియన్స్ క్యూరియాసిటీని పెంచుకుంటూ ఆడియన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఈ సినిమా చూడడానికి రావాలని మా ప్రయత్నం. ఇప్పుడు దాకా నేను చేసిన ఓటీటీ సినిమాలు, సిరీస్, నా చిన్న క్యారెక్టర్స్, విలన్గా చేసిన ఏది చేసినా చూసి ఇప్పటిదాకా ఆదరించారు. అండ్ పర్సనల్ మెసేజెస్ చేస్తూ యూ అప్రిషియేటెడ్ మై వర్క్. అండ్ దిస్ ఫిలిం ఫర్ షూర్, దిస్ ఫిలిం విల్ నాట్ డిసప్పాయింట్ యూ. ఖచ్చితంగా ఈ సినిమా బాగుంటుంది. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థ్రిల్లర్స్ ఇన్ మై కెరియర్ అని నేను ఫీల్ అవుతున్నా. సో మిస్ చేయకండి, వాచ్ దిస్ ఫిలిం. అండ్ టీజర్ చూసిన అందరూ నచ్చితే ప్లీజ్ షేర్ ఇట్. So it will be helpful for our film, our production, and audiences also. So share the teaser. Love you all. Thank you. Keep supporting us. Thank you. థ్యాంక్ యూ నవీన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు పాపం ఫ్లైట్ లేట్గా ల్యాండ్ అవ్వడం వల్ల శశాంక్ గారు లేట్ అయిపోయారు. యా, ప్లీజ్ శశాంక్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. సారీ లేట్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై డియర్ ఫ్రెండ్ నవీన్ వల్లే నేను ఈ సినిమా చేశానండి. సో తను చాలా వెల్కమింగ్గా ఒక ఈక్వలెంట్ అండ్ మంచి ఇంకో లీడ్ రోల్ ఉంది ఈ సినిమాలో, యూ హ్యావ్ టు డూ ఇట్ అంటే డెఫినెట్లీ బ్రో ఎనీ టైం అని చెప్పాను. సో తను గుర్తుపెట్టుకొని నన్ను పిలిచి డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి నేను తెలియకపోయినా నా గురించి చెప్పి
వాళ్ళని పరిచయం చేశాడు. థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ నేను టోటల్గా ఫుల్లీ సాటిస్ఫైడ్ యాజ్ అన్ యాక్టర్గా ఈ సినిమా తర్వాత అనిపించిందండి. చాలా బాగుంటుంది, చాలా మంచి ఎక్స్పీరియన్స్ నాకు. వండర్ఫుల్ వర్కింగ్ విత్ డైరెక్టర్ లోకేష్. సో ఈయన కూడా డెఫినెట్లీ ఒక పెద్ద డైరెక్టర్ అవుతారని నాకు నమ్మకం ఉంది. అవుతారు గ్యారంటీగా. అలాంటి ప్రొడ్యూసరు, అలాంటి టీం దొరికింది తనకి. సో అక్బర్ గారు ఈజ్ ఎ వండర్ఫుల్ ప్రొడ్యూసర్. ఇందాక నవీన్ గారు చెప్పినట్టు ఎగ్జాక్ట్లీ మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పేసాడు అన్నీ. సో సేమ్ టు సేమ్ అన్నీ. సో వండర్ఫుల్ ప్రొడ్యూసర్. ఎస్ సార్, వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. సార్ వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. రియా వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. నా రోల్ పోలీస్ ఆఫీసర్ రోల్ అండి దీనిలో. సో నాకు తనకి మధ్యలో చాలా టగ్ ఆఫ్ వార్ లాగా బ్రెయినీ అండ్ యాక్షన్ రెండు ఉంటాయి. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. అన్ఫార్చునేట్లీ నేనే టీజర్ చూడడం మిస్ అయ్యాను. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఆల్ మై అదర్ కో యాక్టర్స్, థ్యాంక్స్ గైస్. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ ఎవ్రీబడి. సో ఐఎమ్ యాక్చువల్లీ తెలుగు సినిమాతో పాటు ఇది తమిళ్లో కూడా నాకు ఆపర్చునిటీ. సో ఐఎమ్ నా యాక్టర్గా ఒక కెరియర్ పరంగా ఐఎమ్ బ్యాంకింగ్ ఆన్ దిస్ ఫిల్మ్. సో ఐ హోప్ దిస్ ఫిల్మ్ బ్రింగ్స్ అ బిగ్ సక్సెస్ టు మీ అండ్ ఎవ్రీబడి, ఆల్ ద క్రూ మెంబర్స్. ఐ హోప్ యూ లైక్ ఇట్. సో మా సినిమాని కూడా మీరు ఆదరించాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.